నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీతా సమేత కోదండరామస్వామి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అడవుల సంరక్షణకు 50 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపాం. అటవీ క్షేత్రాధికారి శ్రీరాములు. ముగిసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. అశ్వవాహనంపై ఊరేగిన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారు. వార్తల్లోని వివరాలు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆధ్యాత్మికం వైపు రావడం, భక్తిని పెంపొందించుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం మండలంలోని ప్రసన్నయ్య గారిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా సమేత కోదండరామస్వామి ఆలయ ప్రారంభ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు నిర్మించిన ఆలయాన్ని పెద్దిరెడ్డి సందర్శించి గ్రామస్తులతో పలు విషయాలపై చర్చించారు. ప్రతి గ్రామంలోనూ రామాలయాలు, సాయిబాబా ఆలయాలు, ఆంజనేయ స్వామి, గంగమ్మ ఆలయాలను నిర్మించడం ఎంతో శుభపరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికం వైపు నడిస్తే ప్రశాంతత చేకూరి సంతోషంగా జీవించేందుకు వీలుందన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా నిర్వహించిన మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్కు విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పరిపాలన, ఐఎన్పిఆర్ విభాగం సమన్వయంతో, అపోలో సంస్థ సహకారంతో గురువారం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి జిల్లా వ్యాప్తంగా మీడియా ప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్య పరిస్థితిపై అవగాహన పొందారు. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, చర్మ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, కంటి వైద్య నిపుణులు సేవలు అందించారు. మహిళల కోసం గైనకాలజీ పరీక్షలు, పిల్లల కోసం పీడియాట్రిక్ సేవలు ప్రత్యేకంగా నిర్వహించారు. కార్యక్రమంలో అపోలో నాలెడ్జ్ సిటీ యూనిట్ హెచ్ బాలరాజ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగనాథ్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామగోపాల్ రెడ్డి, ఐఎన్పిఆర్ డిడి వేలాయుధం, వివిధ విభాగాల అధిపతులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. జర్నలిస్టులు అపోలో వైద్య సేవలను ప్రశంసిస్తూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపేందుకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. పద్మసుగునాథ్ చారిటబుల్ ట్రస్ట్ తరపున స్టాన్లీ నగర్ నందు కాపురం ఉంటున్న మొహమ్మద్ బాషా కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. మొహమ్మద్ బాషా కిడ్నీ డయాలసిస్ చేసుకుంటున్నారు. వారి పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రతి నెల 3,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ట్రస్ట్ చైర్మన్ మరియు ఫౌండర్ మధుబాల తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ ప్రజ్ఞా షారూహేన్, సెక్రటరీ కృపాకర్, కోశాధికారి అక్బర్ అలీ, జానెట్ సుమిత్ర, జవహర్లు పాల్గొన్నారు. మహమ్మద్ బాషా కుటుంబం సంతోషంతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పుంగనూరు అటవీ క్షేత్రాధికారి శ్రీరాములు పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో కేసీటీవీతో మాట్లాడారు. 2026-27 సంవత్సరానికి గాను 50 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. సదుం పరిధిలో 50 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమం, ఆవులపల్లి, అన్నెమ్మగారిపల్లి, ముత్తుకూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో బ్రౌండీ పిల్లర్లకు 10 లక్షల రూపాయలతో, సోమల, సదుం పరిధిలో 20 లక్షల రూపాయలతో 5 కుంటలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. అలాగే ఆగ్రో ఫారెస్ట్ కింద బట్టందొడ్డి వద్ద 50,000 రూపాయలతో నర్సరీ మంజూరైందని తెలిపారు. ఈ నర్సరీలో ఎర్రచందనం, టేకు, మహాగని మొక్కలను పెంచి వర్షాకాలంలో రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రేంజ్ నందు అటవీ సంరక్షణ కొరకై 2026-27కు దాదాపు 50 లక్షల వరకు మనము వర్క్స్ కోసము ప్రపోజ్ చేయడం అనేది, అంతే అడవిలో ప్లాంటేషన్స్ మరియు సీసీటీ వర్కులు,
చెక్ డ్యాములు ఇట్లా నీటి సంరక్షించే వైల్డ్ లైఫ్కి సంబంధించి దానికోసము ప్రస్తుతము వైల్డ్ లైఫ్ తర్వాత వైల్డ్ అండ్ అడవి వన్యప్రాణులు మరియు మానవుల యొక్క సంఘర్షణ ఎక్కువగా ఉంది. దీని పట్ల వేణుగులు తర్వాత రకరకాల జంతువులు బయటకు వచ్చి అడవిలో రైతుల యొక్క పంట పొలాలని చేస్తున్నాయి. దానికి సంబంధించి అడవుల్లో నుంచి జంతువులు బయటకు రానికుండా వాటికి ఆహారం ఏంటంటే ప్లాంటేషన్స్, తర్వాత ఇట్లా చెక్ డ్యాములు, కుంటాలు ఎక్కడం వల్ల అవి లోపలే ఉంటాయనే ఉద్దేశంతో మేము ఈ రేంజ్ నుండి దాదాపు ఈ సంవత్సరానికి కంపాస్ స్కీమ్ నందు 50 లక్షల వరకు ప్రపోజ్ చేయడమైనది. అవి ఏపీఓ అప్రూవ్ అయితేనే ఆ వర్క్స్ శాంక్షన్ పడితేనే కూడా స్టార్ట్ చేస్తాము ఉండే విషయము. తర్వాత నర్సరీ కూడా ఆల్రెడీ అది కూడా చెప్పమంటారా అంటే ఖర్చు మెట్ చేసుకుంటారు. తదుపరి ఈ ఆగ్రో ఫారెస్ట్ కింద దాదాపు పట్టందొడ్డి నర్సరీ అందు 50,000 6-12 బ్యాగుల సైజులో ఎర్రచందనము, మహాగని, టేకు అంటూ విలువైన మంచి మొక్కలు రైతులకు సరఫరా చేసే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నిధులు విడుదలైనాయి. తర్వాత 50,000 మొక్కలు కూడా పెంచినాము. అక్కడ 50,000 తర్వాత సోమల మండలము సింగిరిగుంట అడవిలందు కూడా కొత్తగా ఆల్రెడీ పాత నర్సరీ ఒకటి ఉంది. దాన్ని కూడా కొద్దిగా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఆ నర్సరీ కూడా డెవలప్మెంట్ చేసేకి అక్కడ కూడా ఒక 25,000 నర్సరీ రైజ్ చేసినాము. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ మొక్కలు అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వర్ష సీజన్లో అంటే జూన్, జూలై, ఆగస్టు కంతా మంచి మొక్కలు పెంచుకొని రైతులకి అటవీ శాఖ తరఫున అందించడం ఏర్పాట్లు జరుగుతాయి. పుంగునూరు మండలం ఏతూరు పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. నవమి వేడుకల్లో భాగంగా గ్రామంలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చి వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య సీతారాముల వారి పరిణయోత్సవాన్ని నిర్వహించారు. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓమాగమార్థం దేవానాంగమార్థం రక్షసాం ప్రజాఘంటారవంతత్ర దేవతా స్వారణాంతరమ్మ తిరుమంత్రేణ ఘంటన వస్తుభ్యం పాదస్పర్శమస్తూమే వదే వదే లోకస్వం కర్మ సాక్షే వికల్ప యావద్ధర్మతు వాసిత రామతో రుచిరో భవ దేవ మహాలక్ష్మీ దేవి నమః. పదవ తరగతి పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఏడాదంతా ఎంతో శ్రద్ధగా చదువుకొని పరీక్షలను ఎదుర్కొన్న విద్యార్థులకు రిలీఫ్ దొరికింది. ఆఖరి రోజున కేంద్రాల వద్ద విద్యార్థులు సందడిగా కనిపించారు. తల్లిదండ్రులు తీసుకొచ్చిన సెల్ ఫోన్లతో పరీక్ష ముగిసిన తర్వాత కేంద్రాల బయట సెల్ఫీలు దిగారు. మళ్ళీ కలుద్దామంటూ బాయ్ బాయ్ చెప్పుకున్నారు. కాగా గత నెల 16న 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్, బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణ వీధిలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాల, మేలుపట్ల హై స్కూల్, జెడ్పీ ఉర్దూ పాఠశాల, శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ, భాష్యం, నారాయణ ఈ కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. చీఫ్ సూపరింటెండెంట్లు 8 మంది, డిఈఓలు 8 మంది, సిట్టింగ్ స్క్వాడ్లు 8 మంది, ఇన్విజిలేటర్లు 94 మంది పరీక్షల నిర్వహణలో విధులు నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా విద్యాశాఖ అధికారి నటరాజరెడ్డి ఎప్పటికప్పుడు కేంద్రాలను పరిశీలించారు. ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. చివరి రోజున 1388 మందికి గాను 1371 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఈఓ తెలిపారు. 17 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. పుంగునూరులో యూనియన్ సమావేశం జిల్లా చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జీవి రమణ ఆధ్వర్యంలో జరిగింది. డిపో అధ్యక్షులుగా జేఆర్ఎన్ రెడ్డి, కార్యదర్శిగా ఎస్ గంగాధర్, వీరితో పాటు పలువురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు బాబు వెల్లడించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, గ్యారేజ్లో అసిస్టెంట్ మెకానిక్, డిప్యూటీ మెకానిక్లకు పదోన్నతులు, జోన్ నందు ఉన్న అన్ని కేటగిరీలో ప్రమోషన్ల ద్వారా భర్తీ, ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అశ్వవాహనంపై పార్వతీ పరమేశ్వరులు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగునూరు పట్టణం నగిరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పార్వతీ పరమేశ్వరులు అశ్వవాహనంపై కొలువుదీరి పట్టణ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామి అమ్మవారిని దర్శించి భక్తులు కర్పూర హారతులు పట్టారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. నగర వీధిలో వెలిసినటువంటి శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో 11 రోజుల బ్రహ్మోత్సవాలలో ఈరోజు 9వ రోజు కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు అశ్వవాహనోత్సవం జరుగుతున్నది. పురుషోత్తం అనేటువంటి ఆ రావణాసురుని యొక్క వాహనం తర్వాత వచ్చినటువంటి అధర్మానికి మారిపోయినటువంటి ఆ రావణ వాహనం తర్వాత వచ్చినటువంటి రావణ వాహనం అధర్మానికి ప్రతిరూపం అయితే నంది వాహనం ధర్మానికి ప్రతిరూపమైనటువంటిది. రాక్షసత్వం నుండి పశుత్వానికి వచ్చింది. ఆ పశుత్వం తర్వాత ఏనుగు వాహనం అనేది వస్తుంది. ఏనుగు అనేది జ్ఞానానికి సంకేతము. పశుత్వం ఇప్పుడు నశించిపోతుందో అప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం రాగానే ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. ఆ బ్రహ్మపదాన్ని పొందేటడానికి సోపానమై బ్రహ్మరథంలో స్వామివారు ఊరేగారు. ఆ మనసు రోజునట్టు ఈరోజు అశ్వవాహనం జరుగుతున్నది. అశ్వం అనేటటువంటిది కోరికలకు సంకేతమైనటువంటిది. సాధకుడు పరమపదమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందడానికి ముందు తన యొక్క కోరికను కూడా పరిపూర్తిగా జయిస్తే కానీ అతడు పరమపదాన్ని పూర్తిగా పొందలేడు అన్నానికి సంకేతంగా అశ్వవాహనం అంటుంటుంది. ఆ అశ్వవాహనం అనేటువంటి ఆ కోరికలు అనేటువంటి గుర్రాలను అదుపులో పెట్టుకోగలిగితేనే అతడు పరమపదాన్ని పొందగలడని చెప్పి, దైవత్వాన్ని పొందగలడని చెప్పి ఈ యొక్క అశ్వవాహనం యొక్క సంకేతం అది. వేదమంతా కూడా సాహిత్యార్థం వేరే, సంకేతార్థం వేరే. ఆ సంకేతం అనేటువంటిది చాలా పారమార్థికమైనటువంటిది, లోతైనటువంటిది, అగాధమైనటువంటిది. దాన్ని అర్థం చేసుకున్న వాడే స్థితపుకుంటు కాగళ్ళు, ముముక్షు కాళ్ళు అనడానికి సంకేతంగా ఈరోజు అశ్వవాహనోత్సవం జరుగుతున్నది. పెద్దపంజాని మండలం కర్సనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టసభలో ఆమోదం తెలిపిన సందర్భంగా హెడ్ మాస్టర్ అమర్నాథ్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు భాస్కర్
విద్యార్థులకు రాజధాని అమరావతి యొక్క విశిష్టతను తెలియజేశారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇన్ని రోజులు మన రాష్ట్రానికి రాజధాని లేకపోవడం బాధాకరమని, రాష్ట్ర అభివృద్ధి రాజధానితో ముడిపడి ఉన్నదని, నేటితో మన రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని చట్టసభలు ఆమోదించడం మనకు గర్వకారణమని, సహకరించిన మన ప్రియతమ నేతలు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్, నాగమల్లిక, మనోహర్, శ్రీనివాసన్, ప్రసన్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత మన రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రకటించి దాన్ని చట్టసభలు, ముఖ్యంగా లోక్సభ అయితేనేమి, రాజ్యసభ అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి, ఇన్ని సభల్లో కూడా ఆమోదించేశారనమాట. రేపు ఇంకొక పార్టీ వచ్చి మళ్ళీ అమరావతి వద్దు, ఇంకో చోట మేము రాజధాని కడతాము అని చెప్పడం, మళ్ళీ ఇది ఇక్కడ కొద్దిగా అభివృద్ధి చేసింటారు, బిల్డింగ్స్ అని కట్టించారు, ఇది మాకు వద్దు, ఇంకో చోట మళ్ళీ కడతామంటారు. ఇంకో ప్రభుత్వం వచ్చి అక్కడొద్దు, మళ్ళీ ఇంకొక ఊర్లో రాజధాని కడతామంటారు. సో ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. తర్వాత ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటాయనేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు, పెద్దలు గౌరవనీయులు మన దేశ ప్రధానమంత్రి వర్యులు మోదీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా కలుసుకునేసి మన రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండాలా, నడిబొడ్డున విజయవాడకు దగ్గరగా అమరావతి అనేది, అమరావతి ప్రాచుర్యం గురించి మన సోషల్ మీడియా గురించి, అమరావతి ఎంతో గొప్ప విశిష్టత కలిగినటువంటి నగరం అన్నమాట అమరావతి. అక్కడ రాజధానిగా నామకరణం చేయడం జరిగింది. కాకపోతే ప్రభుత్వాలు మారే కొద్దీ అదొద్దు, మాకు ఇంకో చోట లేదా 3 రాజధానులు, గత ప్రభుత్వంలో 3 రాజధానులు ఉండాలా, విశాఖపట్నము, అదేవిధంగా అమరావతి, తర్వాత కర్నూలులో న్యాయ వ్యవస్థ, న్యాయ రాజధాని అంటే కోర్ట్స్ ఇట్లాంటివి, ఇంకో చోట శాసన వ్యవస్థ, అమరావతిలో శాసన వ్యవస్థ, అసెంబ్లీ ఇలాంటివి, ఇంకో చోట ఇక్కడ విజయనగరం, వైజాగ్లో, విశాఖపట్నంలో సచివాలయం, పరిపాలనా భవనం అక్కడ కడతాము. అంటే రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రాజధాని అంటే 3 చోట్ల 3 పేర్లు చెప్పాలి. పుంగనూరు నగర వీధిలోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో వండిన భోజనాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం భోజనంలో బల్లి పడిన ఆహారాన్ని తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చిత్తూరు నుండి ఫుడ్ ఇన్స్పెక్టర్ గురులక్ష్మి గురువారం పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వంటగది, ముడి సరుకులు, వంట సామాన్ల శుభ్రత, వంట నూనెలను పరిశీలించారు. నేడు వండిన భోజనాన్ని శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపడం జరుగుతుందని తెలిపారు. ల్యాబ్ నుండి వచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించినట్లు ఆమె తెలిపారు. నా పేరు గురులక్ష్మి, నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని, చిత్తూరు నుంచి వచ్చాను. ఇది పొంగనూరులో మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దాని ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పిల్లలతో మాట్లాడాము, వంట సిబ్బందితో కూడా మాట్లాడామండి. కిచెన్ని కూడా వెరిఫై చేశాను, స్టోర్ రూమ్ని కూడా చెక్ చేసామండి. స్టోర్ రూమ్ కూడా నీట్గానే ఉంది, కానీ కొన్ని పదార్థాలు మాత్రం కవర్లలో పెట్టున్నారు. అవి నీట్గా పెట్టుకోమని చెప్పాము. ఎన్నో ఇన్సిడెంట్ని గురించి మాట్లాడితే ఆ పాత్రలో బల్లి పడిందని చెప్పినారండి. వెంటనే తీసేసాము, ప్లస్ అదే టైంలో ఆ పదార్థాలన్నీ పడేపించారనేసి చెప్పారండి. దానికి సంబంధించిన పడేసిన వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. పిల్లలకైతే ఏం లేదండి, డిశ్చార్జ్ అయ్యారు. పిల్లలు ప్యానిక్ అయ్యారండి. ప్యానిక్ అవ్వడం వల్ల స్టమక్ పెయిన్ అని చెప్పారు. ఎట్ ఏ టైం పేరెంట్స్ కూడా ప్యానిక్ అవ్వడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చూపించారు. స్లైట్గా స్టమక్ పెయిన్ అని చెప్పడం వల్ల చూపించారు. తర్వాత ఏం లేదండి, డిశ్చార్జ్ అయ్యారండి. అందరూ సేఫ్గానే ఉన్నారు, నో ప్రాబ్లం ఉంది. ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. దాని ప్రకారంగా మేము కూడా ఇక్కడ శాంపుల్స్, రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక 5 శాంపుల్స్, ప్లస్ ఈరోజు చేసిన ప్రిపేర్డ్ ఫుడ్ కూడా ఒక 2 శాంపుల్స్ కూడా శాంపుల్స్ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపడం జరుగుతుందండి. దాని ప్రకారంగా దాంట్లో ఏమైనా రిజల్ట్లో ఏమన్నా సమస్య ఉందని వస్తే దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ. పుంగనూరు మండలం బడిగిరెడ్డిపల్లి గ్రామంలో తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి.
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలాగే ఆలయ ఆవరణంలో చెక్క భజనలు, కోలాటాలతో పాటు ఉట్లోత్సవం నిర్వహించగా గ్రామంలోని యువకులు ఆసక్తిగా పాల్గొన్నారు. సమర్పించుకున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా భగవంతుని మరొకసారి భగవంతుని వేడుకుంటున్నాం. కుమారుడు రవిరెడ్డి గారికి తాంబూలం స్వీకరించవలసిందిగా మన పెద్దల్ని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీతా సమేత కోదండరామస్వామి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అడవుల సంరక్షణకు 50 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపాం. అటవీ క్షేత్రాధికారి శ్రీరాములు. ముగిసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. అశ్వవాహనంపై ఊరేగిన శ్రీ ప్రసన్న పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.